ఇక ఈరోజు ప్రధానంగా ఉన్న వార్తలు చూసుకుంటే రైతు ఆశీర్వాద సభ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. అండ్ ఇంకోవైపు చూసుకుంటే ఇటు కంప్లీట్ రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ మాకు బీఆర్ఎస్లు పని చేసుకుని ఇవ్వట్లే, మాకు పని చేసుకునియండి అని చెప్పేసి ఈ వార్త ఉంది. ఇంకోటి బండి భగీరథ్కి, సో కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఉండగా సో తనకి బెయిల్ మంజూరు చేశారు. అంటే ఇదే ఫోక్సో కేసులో ఇతరులకు ఏ విధంగా బెయిల్స్ వచ్చినాయి అండ్ ఈ బండి భగీరథ్కి ఏ విధంగా బెయిల్ వచ్చిందో అని చెప్పేసి కూడా చూద్దాం మనం ఈరోజు వార్తల్లో. అండ్ ఇంకోవైపు నిన్న కల్వకుంట్ల కవిత, కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత నిన్న టీఆర్ఎస్ పార్టీ అధినేత్రిగా ఉన్నారు కదా, సో వారు 1400 కోట్లు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి, చలో నాడు అమరవీరుల కుటుంబానికి వంచుదామని చెప్పేసి తను మాట్లాడిన పరిస్థితి. సో మాట్లాడితే ఇవి ప్రధాన అంశాలుగా చాలా వరకు ఉన్నాయి. సో మనం మార్నింగ్ న్యూస్ చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఫస్ట్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇలా ఫస్ట్ పేజ్ యాడ్కి ఇచ్చారు ఇక్కడ. సో ఫుల్ పేజ్లో ఇక్కడ ఫస్ట్ చూద్దాం. రైతు రాజ్యం, రైతన్నల ప్రభుత్వం, రైతు ఆశీర్వాద సభ, రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు. సో 73,30,000 మంది రైతులకు లబ్ధి, 1,51,00,000 ఎకరాల పెట్టుబడి సాయం. ఇప్పటి వరకు రైతు భరోసా కింద మొత్తం 36,321 కోట్ల పెట్టుబడి సాయం విడుదల అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారు. సో ఈరోజు ఎక్కడుంది రైతు ఆశీర్వాద సభ ఎక్కడుందంటే మత్కేపల్లి గ్రామం, చింతకాని మండలం, ఖమ్మం జిల్లా. సో ఈరోజు వచ్చేసింది ఈ డేట్. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి వీళ్ళు చేసి జారీ చేసిన వారు సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం. సో ఇది ప్రతి ఒక్క పేపర్ మనం ఇప్పుడు మార్నింగ్ న్యూస్లో ఏ పేపర్ అయితే ఓపెన్ చేస్తామో ఆ ప్రతి ఒక్క పేపర్లో, అంటే తెలుగు నేను ఓపెన్ చేసిన ప్రతి ఒక్క తెలుగు పేపర్లో ఈ యాడ్ ఉంది. కంప్లీట్ హాఫ్ పేజ్ ఈ యాడ్కి ఇచ్చారు. అయితే మేమేమంటున్నామంటే మీరు యాడ్స్కి ఇచ్చిన పైసలతో ఇంకో 100 ఎకరాల మందికి, 5 ఎకరాల రైతులకి, 100 ఎకరాల పంటకి, 100 కుటుంబాలకి, అంటే 100 మంది రైతులకి మీరు రైతు భరోసా పైసలు ఈజీగా ఇవ్వచ్చు ఈ యాడ్లు ఇచ్చే పైసలతోని. అయినా నార్మల్గా ఇప్పుడు గత ప్రభుత్వం కావచ్చు, ఏపీలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా సరే రైతు భరోసా కావచ్చు, రైతు బంధు పైసలు కావచ్చు, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన పైసలు కావచ్చు, ఏం చేశారు? టక్కుమని అక్కడ బటన్ ఒత్తిరు, పైసలు పడ్డాయని చెప్పేసి చెప్పారు. ఈ విధంగా ఇంత పెద్ద భారీ బహిరంగ సభలు ఎందుకు? ఈ సభలకు అయ్యే పైసలతోని కేవలం యాడ్స్ ఇచ్చే పైసలే అంటున్నాం మేము. మళ్ళీ మీరు అక్కడ సభ ఏర్పాటు చేయడానికి, మళ్ళీ అక్కడ జనాలు రైతులను తీసుకురావడానికి, మొబైలైజ్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా, ఏ ప్రజలు కూడా ఫ్రీగా వచ్చే పరిస్థితుల్లో లేరు. కాబట్టి వాళ్ళకి 300, 400, 500 ఎంతో కొంత ఇచ్చి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళకి రావడానికి వెహికల్స్, మళ్ళీ వాళ్ళకి వెహికల్స్లో పెట్రోల్, మరి తిండికి పైసలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏం అవసరం ప్రభుత్వానికి ఇంతగానం? కేవలం అక్కడ సచివాలయంలో కావచ్చు, లేకుంటే మీరు సెక్రటేరియట్లో కావచ్చు, లేకుంటే ప్రజాభవన్ ఉందిగా మనకి, సో అక్కడ వెళ్ళి ఇగో రైతులకు ఇస్తున్న ఒక లైవ్ ఇచ్చేసి, INPR త్రూ లైవ్ ఇచ్చేసి ఒక బటన్ ఒత్తి ఇచ్చేసి అయిపోతుంది కదా. మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఇంతగానో పైసలు అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు చేస్తూ ఉంటే కొన్ని 100 ఎకరాలకి ఇంకా మీరు ఇవ్వచ్చు. సో కౌలు రైతులకు ఇస్తానగా అందులో సగం మంది కౌలు రైతులకు మీరు ఇచ్చేయచ్చు పైసలు. సో ఇంత ప్రజాప్రభుత్వం, ప్రజల పైసలు, సో ప్రజల పైసలు ప్రజాప్రభుత్వం అని చెప్పే ప్రభుత్వం వృధా చేస్తున్నట్టు అయిపోతుంది. సో ఏమవసరం భారీ బహిరంగ సభ, ఒక ఫైన్ ఇట్లా ఒక యాడ్ ఇస్తే అయిపోతుంది, దానికి భారీ బహిరంగ సభ పెట్టడం ఏమవసరం అని చెప్పేసి చాలా మంది ప్రజలు అడుగుతా ఉన్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఒకవేళ మార్నింగ్ న్యూస్ లైవ్ చూస్తున్న రైతులు ఉంటే మీకు ఆల్రెడీ ఇప్పటికీ లాస్ట్ టైం కూడా పెట్టారు కదా. సో లాస్ట్ టైం 9 మంది ఇప్పటివరకు సో ఈ విధంగా ఇస్తా అన్నారు కదా పైసలు, 9,000 కోట్లు 9 రోజుల్లో అని అన్నారు కదా. 9 రోజులు 9,000 కోట్లు ఇస్తాను. సో మార్నింగ్ న్యూస్ చూస్తున్న రైతులు ఎవరికైనా సరే మీకు పైసలు పడ్డాయా లేదా అనేది మెసేజ్ చేయండి. సో దాన్ని నేను ఈ న్యూస్ చూసిన తర్వాత చదువుతాను. మమ్మల్ని కొంతకాలం పని చేయనివ్వండి, మీ కడుపులో విషమున్నంత మా మీద ప్రజల మీద కక్కకండి. సో మీ కడుపులో మా మీద విషమున్నంత ప్రజల మీద కక్కకండి అని మమ్మల్ని కొంతకాలం పని చేయనివ్వండి. అంటే కొంతకాలం పని చేయనివ్వండి అంటే ఇప్పటివరకు పని చేయలేదా మీరు? ఇప్పటివరకు పని చేయలేదా? సో బీఆర్ఎస్ పార్టీ అంటే మిమ్మల్ని ఇదంతా కూడా సపోర్ట్ కాదు. సో ప్రతిపక్ష పార్టీ అన్నప్పుడు మీరు చేసే ప్రతి పని అడ్డుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అంటే ఒక తప్పు ఉంటే తప్పు, అంటే ఈవెన్ వాళ్ళకి 10 ఏళ్ళు పరిపాలించి వాళ్ళు చేసిన రాష్ట్రాన్ని అప్పుల గొప్ప కావచ్చు, వాళ్ళని మాట్లాడే నైతిక అర్హత కూడా లేదనుకోండి, అది వేరే విషయం. కానీ వాళ్ళు మీరు చేసే ప్రతి పని, బికాజ్ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తారు. దానికి మీరు ధీటైన సమాధానం ఇస్తూ మీరు వెళ్ళాలి. సో అలాంటిది మమ్మల్ని కొంతకాలం పని చేయనివ్వండి, మీ కడుపుల విషమంతా మా మీద ప్రజల మీద కుక్కకండి అని చెప్పేసి మాట్లాడుతారు. సో చివరి 6 నెలలు ఎలాంటి రాజకీయాలకైనా సిద్ధమే, లేదంటే 30 నెలలు ప్రగతిపై చర్చకు రావాలి. సో కాలుష్యకార పరిశ్రమలన్నీ ORR బయటకు, రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం.
సీఎం రేవంత్ రెడ్డి. సో కాలుష్యకారక పరిశ్రమలన్నీ ఓఆర్ఆర్ బయటకు అని చెప్పేసి చెప్తారు. సో ఎన్ని కానీ ఓఆర్ఆర్ బయటకు అంటే సో చాలా వరకు ఇటు బాల్నగర్ నుంచి మొదలుకుంటే పటాన్ చెరువు నుంచి మొదలుకుంటే ఇవన్నీ కూడా చాలా వరకు పరిశ్రమలన్నీ లోపల ఉన్నాయి కదా, వాటిని ఏ విధంగా బయటకు పంపిస్తారు మీరు? సో కాలుష్య రహితంగా ఉన్న కాలుష్యం కారణమయ్యే పరిశ్రమని ఓఆర్ఆర్ బయటకంటే ఇప్పుడున్న పరిశ్రమలు ఇప్పుడు లోపల ఉన్నాయి కదా. సో జీడిమెట్ల తర్వాత నుంచి ఓఆర్ఆర్ అనుకుందాం. సో జీడిమెట్ల లోపల షాపూర్, సూరారం ఈ ఏరియా అంతా కూడా సో కంప్లీట్ ఆ ఏరియా మొత్తంలో ఉన్నాయి కదా కంపెనీస్, ఫార్మా కంపెనీస్. అక్కడిక్కడ కూడా నార్మల్ నల్ల నీళ్ళు తాగే పరిస్థితి లేదు, బోర్ నీళ్ళు తాగే పరిస్థితి లేదు. బికాస్ ల్యాండ్ అంతగానో పొల్యూటెడ్ అయిపోయింది ఈ ఏరియా. అంటే ఎగ్జాంపుల్గా నేను ఇక జీడిమెట్ల లోపలనే చెప్తున్నా. సో బాల్నగర్ నుంచి ఎంటర్ అవుతారంటే చాలా, ఐడిపిఎల్ నుంచి ఎంటర్ అవుతారంటే చాలా కంప్లీట్గా పరిశ్రమలు, కంప్లీట్గా ప్రతి ఒక్క కంపెనీ కూడా సో వ్యర్థాలని నీళ్ళలో వదిలేస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్క కంపెనీ కాలుష్యాన్ని మన ఎయిర్ని పొల్యూట్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి మీరు ఓఆర్ఆర్ బయట అని చెప్పేసి మీరు చెప్తున్నారు, కానీ ఓఆర్ఆర్ లోపల ఉన్న కంపెనీల పరిస్థితి ఏంది? వాటిని బయటకు పంపించడం సులభం అవుతుందా? వాటి ఓనర్లు ఒప్పుకుంటారా? సో చివరి 6 నెలలు ఎలాంటి రాజకీయాలకైనా సిద్ధమే, లేదంటే 30 నెలల ప్రగతిపై చర్చకు రావాలి. ఏం ప్రగతి చేసిరు? సో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్ ప్రారంభం. సో ప్రతి విషయంలో రాద్ధాంతం వద్దు, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు చేద్దాం, మమ్మల్ని కొంతకాలం పని చేయనివ్వండి అని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సూచించారు. రాజకీయంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రజాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ పారిశ్రామిక వాడలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ నిర్మించిన నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ను గురువారం ప్రారంభించిన సీఎం అల్యూమినియం ప్లాంట్లకు శంకుస్థాపన. సో సీతారాంపూర్ పారిశ్రామిక వాడలో ప్రీమియర్ ఎనర్జీ సంస్థ నిర్మించిన, అంటే ఇది కూడా ప్రైవేట్ దానికి ఓపెనింగ్కి పోయినట్టున్నారు ఇది. సో మన ప్రభుత్వం చేయొచ్చు కదా, ప్రభుత్వమే అలాంటి యూనిట్లు కల్పించి పేదలకు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు మనకి జాబులు కల్పించవచ్చు కదా. సో ఇవి అలాంటి ప్రైవేట్ దానికి ప్రైవేట్ విద్యా సంస్థలకు ఓపెనింగ్కి పోతారు, ప్రైవేట్ హాస్పిటల్లకు ఓపెనింగ్కి పోతారు, ప్రైవేట్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ కంపెనీస్కి ఓపెనింగ్కి పోతారు. మీరు ప్రజాప్రతినిధిగా అయ్యుండి, సో మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి, ప్రజాప్రతినిధి అయ్యుండి మీరు సో ఈ విధంగా ప్రైవేట్ దానికి పోతారు. గవర్నమెంట్ స్కూల్స్ ఓపెన్ చేయడానికి పోవచ్చు కదా. సో ఇప్పటి వరకు కూడా మీరు 30 నెలల అధికారం అంటున్నారు కదా. సో 30 నెలల్లో ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్ ఓపెనింగ్కి పోలేరు. మీరు ఏంది మన ఒక స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్న రాపని 30 నెలలు అవుతుంది. ఒక బిల్డింగ్ కట్టాలంటే 30 నెలలు పడుతుందా? సో అది కూడా రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఇమీడియట్గా అయిపోతుంది కదా, 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు కట్టి పడేయచ్చు కదా. సో 30 నెలలు అవుతుంది. ఇంకా దానికి కూడా న్యూస్ వచ్చింది, నడకగా నడుస్తుంది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థ అని చెప్పేసి. సో చదువుతా అంటే ఒక్క గవర్నమెంట్ కాలేజ్ ఓపెనింగ్ చేయలేదు మీరు, ఒక్క గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ చేయలేదు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఓపెన్ చేయలేదు, ఒక గవర్నమెంట్ ఇండస్ట్రీ ఓపెన్ చేయలేదు కదా మీరు. సో ప్రజాప్రతినిధి అయింది, ప్రజల ఎన్నుకోబడ్డ సీఎం అయ్యండి మీరు ఏ విధంగా ప్రైవేట్ వారికి వత్తాసు పలుకుతారు మీరు? సో కంప్లీట్గా గవర్నమెంట్లకి లేదు. ఇక క్రీడల్లో రాణిస్తే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ రాజకీయ జోక్యం లేకుండా రాష్ట్రంలో క్రీడా వర్సిటీ నిర్వహణ, రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు క్రీడలపై నిర్లక్ష్యం, నిజమైన క్రీడాకారులకు అన్యాయం. సో 2028 డిసెంబర్లో గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ క్రీడా వర్సిటీ ప్రారంభిస్తాం రేవంత్ రెడ్డి. సో స్పోర్ట్స్ వర్సిటీ లోగో ఆవిష్కరణ సీఎం రేవంత్ కు పిటి ఉషా అభినందనలు. ఇక మూసి పునర్జీవానికి 7,345 కోట్లు నేడు ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి. ఒకసారి డీటెయిల్గా న్యూస్ చూద్దాం మనం, ఎందుకంటే మూసీకి సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది కదా, అది కూడా డీటెయిల్ చూస్తాం. ఫైవ్ సిక్స్ ఈడ మాట్లాడుతూ మాకు పని చేసుకోండి అని మాది చేతుల ప్రభుత్వం 10 ఏళ్ల పాలన చేసిన వారివన్నీ మాటలే. రైతు ఖాతాలో నేడు 1,009 కోట్లు. వానాకాలం రైతు భరోసా నిధులు జమ పూర్తి. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అండ్ వృత్తుల కన్నా వ్యవసాయం మిన్న అని చెప్పి తుమ్మల మాట్లాడుతూ నేడు ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం. సో వృత్తుల కన్నా వ్యవసాయం మిన్న అని చెప్పేసి మాట్లాడు తుమ్మల నాగేశ్వరరావు. సో మీరు కూడా రైతు అని చెప్పేసి చెప్పుకుంటారు కదా, సో మళ్ళీ మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? మీరు అదే రైతు, మీరు కూడా పెద్ద రైతు కదా, సో మీరు వ్యవసాయం చేసుకోండి, రైతు ఎందుకు వచ్చారు మీరు రాజకీయాలకి? మద్దతు ధర మీరు అన్నట్టు వృత్తుల కన్నా వ్యవసాయం మిన్న అంటే వీటి వృత్తి అంటే కుల వృత్తులు ఏవైతే తీసుకుంటారో వాటికైనా సరే, వ్యవసాయం చేసుకుంటున్నా సరే వాళ్ళకి మద్దతు ధర ఇస్తే ఇంకా వాళ్ళు ఏం కోరుకోరు రైతులు. కేవలం మాకు అడిగినంత మీ రైతు భరోసా పైసలు వద్దు, రైతు ఆ పైసలు వద్దు, ఈ పైసలు వద్దు, ఏమొద్దు, కేవలం మాకు సంబంధించి
మాకు మద్దతు ధరిస్తే చాలు అని చెప్పి రైతులు కోరుకుంటారు. సో రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న పార్టీల వారు తిరిగి అధికారంలోకి వచ్చేది లేదు, చేసేది లేదు. గతంలో 10 ఏళ్లు పాలించిన వారివన్నీ మాటలే, కానీ ప్రజా ప్రభుత్వాన్ని చేతలే. అందుకే 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు ఖాతాల్లో జమ చేసిన దేశంలో ఏకైక ప్రభుత్వంగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుంది అని ఉప ముఖ్యమంత్రి బల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇక రైతు భరోసా విజయోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురంలో శుక్రవారం రైతు ఆశీర్వాద సభ జరగనుంది, అంటే ఈరోజు నైట్. సో దీనికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళాను గురువారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఇక రైతు మేళా సభలో చింతకాని మండలం లచ్చగూడెంలో బట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఎదురైనా రైతు సంక్షేమ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, పనిచేస్తుందని, విత్తనం వేసినప్పటి నుంచి పంట కొనుగోలు వరకు రైతులకు అండగా నిలుస్తుందని అన్నారు. సో మీరు విత్తనం వేసి నుంచి రైతులకు పంట కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉన్నారని చెప్పిన మీరు ఒక్కసారి రైతుల దగ్గరికి పోయి అదే మాట అడగండి. మీరు స్టేజ్ దిగి సెక్యూరిటీని పక్కన పెట్టి కేవలం రైతుల దగ్గర పోయి మొన్న ధాన్యం ఏ విధంగా కొనుగోలు చేసినాం అమ్మా అని చెప్పేసి అడగండి, మొన్న ధాన్యం ఏ విధంగా కొనుగోలు చేసినామన్నా అని చెప్పేసి అడగండి. సో మళ్ళీ రిటర్న్ వస్తే చూడరు. అంటే అంత దారుణంగా ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల కాడ అంత దారుణంగా జరిగింది. సో రైతులు వచ్చి కళ్ళాల అక్కడ 2 నెలలు పెట్టారు. సో మేము లైవ్గా పోయినాం, బస్తాలన్నీ పురుగులు పడిపోయినాయి, చెదలు పడిపోయిన పరిస్థితి. మేము లైవ్గా పోయినాం కాబట్టి ఈ మాట చెప్తాను. ఇక రైతు ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమంట. చూడరిడా మూసీ ప్రాజెక్టు మ్యాప్ను పరిశీలిస్తున్న సిఎస్, మూసీ పునర్జీవానికి 7,345 కోట్లు, తొలి దశ పనులకు పరిపాలన అనుమతులు జారీ అని చెప్పేసి, అంటే మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ చేస్తున్నదిగా రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి 7,345 కోట్లు రెడీ అంట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలులో కీలక అడుగు పడింది. మూసీ పునర్జీవ ప్రాజెక్టుకు తొలి దశ పనులు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు తొలి దశలో భాగమైన జోన్ 1A, జోన్ 1B పనులను 7,345.12 కోట్లు, అంటే భూసేకరణ వ్యాయామం మినాయించి, అంటే ఇది కేవలం పనుల కోసం భూసేకరణకు సంబంధించి పైసలు అవన్నీ కాకుండా అవి దానికి సపరేట్ పైసలు. సో కేవలం ఇది ఖర్చు చేయాల్సిన పైసలు అనమాట. 7,345 కోట్లు చేపట్టేందుకు అవసరమైన పరిపాలన అనుమతులను ప్రభుత్వం గురువారం జారీ చేసింది. ఈ నిధుల్లో 4,500 కోట్లు ఆసియా అభివృద్ధి బ్యాంక్, అంటే ADB, ఏషియన్ అభివృద్ధి బ్యాంక్ ఉందిగా, సో దాని నుంచి 4,500 కోట్లు తీసుకునే రుణంగా మిగిలిన 2,845.12 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున HMDA, TGIIC సమకూర్చనున్నాయి. ఈ నిధుల్లో 21 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో జోన్ 1Aలో 3,232.1 కోట్లతో హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 9.20 కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇక జోన్ 1B కింద 4,113.11 కోట్ల ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు, ఏదైనా సరే బాపు ఘాట్ వరకే చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి పనులు EPA, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్స్ విధానాన్ని చేపట్టనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే ప్రాజెక్ట్ అమలు పర్యవేక్షణ కోసం ప్రాజెక్టు మేనేజ్మెంట్ కౌన్సిల్ PMC నియామకాన్ని కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇక మూసీ నది పరివాహక ప్రాంతాన్ని పునర్జీవింపడమే లక్ష్యంగా సమగ్ర రివర్ ఫ్రంట్ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఆధునిక పట్టణ మౌలిక సదుపాయాలు, సుస్థిర రవాణా వ్యవస్థ అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 200 చదరపు కిలోమీటర్ల మేర హైదరాబాద్ నగర పరిసర ప్రాంత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇట్లా ఈ విధంగా ఇక కంప్లీట్గా 7,345 కోట్లు వేచించి మూసీ సుందరీకరణ కోసం, మూసీ పునర్జీవన సంబంధించిన పనులు చేస్తారంట. సో మేమేమంటున్నాం అంటే ఫస్ట్ మూసీ మంచి చేయాలంటే మూసీలో వస్తున్న వ్యర్థాలు, మూసీలో వస్తున్న కలుషితమైన నీరు అవన్నీ ఆపురి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా అన్ని నీళ్ళు ఏం చేస్తారు, డ్రైనేజ్లో కొద్దులు, డ్రైనేజ్ అన్ని మూసీలకు పోయి మూసీల నుంచి మొత్తం ఆగమం అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు సుందరీకరణ చేయాలంటే డ్రైనేజ్ వ్యవస్థ ఎటు పోవాలని చెప్పేసి ప్లాన్ చేయండి. అండ్ అలాగే మూసీలో వచ్చే వ్యర్థాలని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయండి. దాని తర్వాత ఈ మూసీ పునర్జీవ వచ్చి ఇతర పనులు చేయండి.